మనిషిని నరకం నుండి తప్పించేవాళ్ళు ఎవరు? ఆ శిక్ష నుండి తప్పించేవాళ్ళు ఎవరు అంటే నీ డబ్బు కానీ, నీకున్న రూపం కానీ, నీకున్న సొగసు కానీ, నీకున్న బంధువులు కానీ, స్నేహితులు కానీ, నీ పేరుకు ముందున్న బిరుదులు కానీ, నీ పేరు వెనకాలన్న డిగ్రీలు కానీ ఎప్పుడు నీ ఆత్మను రక్షించలేవు, నిత్య శిక్ష నుండి తప్పించలేవు. ఏ దేవుడు ఎదుటైతే నువ్వు పాపం చేశావో, ఆయనకు విరోధంగా పాపం చేశావో, ఆ దేవుడే నీకు మార్గాన్ని ఉపదేశించాలి. ఆ మార్గంలో నడిచినప్పుడు, ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమునని యేసుప్రభు చెప్పడం ద్వారా ఆయన నిత్య జీవానికి మార్గమై ఉన్నాడు. నేను మీకు మార్గాన్ని చూపిస్తాను అనలేదు యేసయ్య, నేనే మార్గం అన్నాడు ఆయన. ఎందుకోసం అంటే పాపం మెరుగుని యేసయ్య ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చి మనందరి కొరకు శిలువ మీద ఆయన మరణించి పరిశుద్ధమైన పవిత్రమైన తన రక్తాన్ని కార్చి, ఇప్పుడు ఎవరైతే ఆ రక్తముందు విశ్వాసం ఉంచుతారో, ఆ రక్తములో తమ పాపములు కడుక్కుంటారో, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నీవే నన్ను క్షమించువాడు, నీవే నాకు పాప క్షమాపణ దయచేవాడని విశ్వాసంతో ఎవరైతే వారి జీవితాలు ప్రభుకు అప్పచెప్తారో వారందరూ రక్షించబడుతున్నారు. నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా పర్వాలేదు, దేవుడు అందరికీ చెందినవాడు, అందరికీ కావాల్సిన వాడు. యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు. నీ కులం నిన్ను ఆపడానికి లేదు, నీ మతం నిన్ను ఆపడానికి లేదు. నువ్వు దేవుని దగ్గరికి స్వేచ్ఛగా రావచ్చు. నీవు పాపినని గ్రహించి నీ పాపమును ఒప్పుకుంటే ప్రభు నిన్ను పవిత్రుడిగా చేస్తాడు, రక్షణ పొందుతావు. రక్షించబడిన వారు మాత్రమే నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రభుతో ఉంటారు. యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చారు? ఆయన ఎందుకు శిలువ మీద మరణించారంటే నీ కొరకు, నా కొరకు ఆయన శిలువలో మరణించి రక్షణను మనందరికీ బహుమానంగా అనుగ్రహించారు. ఒక వరంగా దేవుడు మనకిచ్చారు. రక్షణ ప్రణాళిక చేసింది దేవుడే, దాన్ని నెరవేర్చింది కూడా ప్రభువే. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? అంగీకరిస్తే చాలు. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటే చాలు, ఆయనకి నీ హృదయంలో చోటిస్తే చాలు. ఒకవేళ ఇంతవరకు ఎన్నో గుడ్ ఫ్రైడే నీ జీవితంలో జరిగి ఉండొచ్చు, ఎన్నో వాక్యాలను వినుండొచ్చు, ఎంతోమంది దేవుని సేవకుల ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుని ఉండొచ్చు. కానీ ఇంకా నీ జీవితం ప్రభుకు అప్పగించకపోతే ఇదే అద్భుత సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ప్రభువును అంగీకరించి రక్షణ పొందు. రక్షించబడినప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేయగలవు, ఆయన మహిమతో నింపబడగలవు. ఇదే బైబిల్ సెలవిస్తున్న సువార్త. రెండో మాట చెబుతాను చూడండి. యేసు ప్రభు ఎందుకు శిలువ మీద మరణించారంటే ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధానం అంటే ఏంటో తెలియచేయడానికి యేసు ప్రభు శిలువ మీద మరణించారని బైబిల్ సెలవిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదివితే అందులో ఈ మాట మనకు స్పష్టంగా కనబడుతుంది. కొలోసియన్స్ చాప్టర్ 1:20. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలననియు తండ్రి అభీష్టమాయను అనే మాట. ఇక్కడ రెండు మాటలు మనకు కనబడతాయి. ఒకటి పీస్, రెండవది రికన్సిలియేషన్. దేవునితో సమాధానపరచబడడం, శిలువ రక్తము చేత సంధి చేసి